ఈ సమయం ఏంటంటే మనకి ఏంటంటే కొంచెం పెయిన్ బంక్ ఎక్కువ ఉంది, దోమ ఎక్కువ ఉంది, ఏంటంటే ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనం కాంబినేషన్ చేసి కొట్టుకుంటే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం. సో అయినప్పటికీ మంచిగా పైనుంచి మనకు క్లీన్గా కనబడుతుంది, కానీ కింద చూసుకున్నట్లయితే లైట్గా ఉంది, కొంచెం పెయిన్ కనబడుతుంది. సో రీసెంట్గా ఏంటంటే వాతావరణంలో చేంజెస్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు కనుక వెలాక్స్ కింద కొట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అందులో అస్టమాప్రైడ్ కలుపుతాం. 10 days ముందు సార్ ఈ చెట్టు ఏమో బాగా ఒక చిన్న స్టేజ్లో ఉండే. సో అయితే మనము ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలము బొప్పాపూర్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో పాటు యువ రైతు ఉన్నారు, ఆ తర్వాత నార్నూర్లో మన సోయిల్ ఫర్టిలైజర్ షాప్ ఓనర్ కూడా ఉన్నారు. సో ఇక్కడ పరిస్థితి ఏందనేది మనం తెలుసుకోవడానికి అయితే రావడం జరిగింది. నమస్తే అన్న, మీ పేరేనా? సార్ నా పేరు జనార్దన్. బొప్పాపూర్ గ్రామం నార్నూర్ మండల్. ఓకే. ఇటు వర్షాలు ఎట్లున్నాయనా? మామూలుగా ఉంది, వర్షాలు పడుతున్నాయి. తర్వాత భూమికి ఎన్ని అంటే ఎంతైతే అవసరమో అట్లా వర్షాలు పడుతున్నాయి. ఎక్కువ పడతలేవు, పంట కూడా నాశనం అవుతలేదు, మామూలుగా పడుతుంది. ఇటు సైడ్ ఇట్లా బెడ్ వేస్తా ఉంటారా పత్తికి? అవును కదా సార్. బెడ్ వేస్తే ఏం లాభం ఉంటుంది మరి? చెట్టుకి బాగుంటది అంటే వర్షం ఎక్కైనా వెళ్ళిపోతుంది, వర్షం తక్కువైనా మాయిశ్చర్ ఫామ్ అవుతుంది లోపల, కాబట్టి బాగుంటది. ఇట్లా నేను చూసుకుంటూ వచ్చి అందరూ బెడ్లు వేసినారు. అవును. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా బెడ్ల మీద ఎట్లా కలుపు తీస్తారా? తీస్తాం కదా సార్, కలుపు తీస్తాం. సాధారణంగా కలుపు మందులు కూడా వాడుతూ ఉంటారు ఎక్కువ. అయితే మీరు వెలాక్స్ అనే మందు కొట్టినారు కదా? ఎన్ని రోజుల క్రితం కొట్టినారు? ఒక 10 days బ్యాక్ కొట్టినాం సార్. 10 days బ్యాక్. దాని బాగా రిజల్ట్ ఉంది. తర్వాత ఏమేమి అనిపించింది రీల్స్ ఒకసారి చెప్పండి నాకు. 10 days ముందు సార్ ఈ చెట్టు ఏమో బాగా ఒక చిన్న స్టేజ్లో ఉండే, చిన్నగా ఉండే. తర్వాత నేను మన సోయిల్ ఫర్టిలైజర్ పోయి మన ఫైసల్ సార్కి అడిగితే, సార్ ఇట్లా ఉంది మరి సార్ చెట్టు అంటే అడిగితే ఇట్లా చెప్పింది సార్ నాకు, ఇట్లా వెలాక్స్ మందు కొట్టండి బాగుంది రిజల్ట్ అని చెప్పేసరికి నేను తీసుకుపోయినా సార్. మీకు రిజల్ట్ లో గ్రోత్ పెరిగింది. తర్వాత సార్ బ్రాంచెస్ పెరిగినాయి. తర్వాత దానికి నల్లి, దోమ, ఆకుపచ్చ అవి మొత్తం వెళ్ళిపోయినాయి సార్. ఓకే. రీసెంట్ గా ఏంటంటే కొంచెం వాతావరణ మార్పు జరిగింది. సో అయినప్పటికీ మంచిగా పైనుంచి మనకు క్లీన్ గా కనబడుతుంది, కానీ కింద చూసుకున్నట్లయితే లైట్ గా ఉంది, కొంచెం పెయిన్ కనబడుతుంది. సో రీసెంట్ గా ఏంటంటే వాతావరణంలో చేంజెస్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు కనుక వెలాక్స్ కింద కొట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అందులో అస్టమాప్రైడ్ కలపాల్సిందే. ఎందుకంటే ఇది ఒక టెక్నికల్తో ఈ పెయిన్ బంక్ అనేది పోతలేదు. మీరు ఏది కొట్టుకున్నా కూడా కాంబినేషన్లో వేసి కొట్టుకుంటేనే బాగుంటుంది. కాబట్టి మాస్టర్లా కావచ్చు, ఆ తర్వాత వెలాక్స్లో కావచ్చు, మీరు అస్టమాప్రైడ్ కానీ అస్ఫెట్ కానీ ఇలాంటివి అయితే వేసుకోవాలి. లేదంటే ఈ జిగ్ అనేది ఎక్కువ మొత్తంలో స్టార్ట్ అయింది. అంటే సాధారణంగా ఏంటంటే ఈ సమయంలో ఏంటంటే ఎక్కువ మొత్తంలో, ఇందులో తక్కువనే ఉంది కానీ వేరే చేనులలో ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ముడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందులో కాంబినేషన్ వేసుకోవాలి, లేదంటే అంత బాగా క్లియర్ అయితే కాదు. ఇదొకటైతే మీరైతే గమనించండి. సో మనతో పాటు आपका नाम? मेरा नाम मोहम्मद फैसल अदीब है. ओके. मेरी शॉप का नाम सोहेल फर्टिलाइजर है. सोहेल फर्टिलाइजर जी. आप कितने दिन से अपना प्रोडक्ट्स बेच रहे हैं? नियर अबाउट 1.5 month हो गया आपका प्रोडक्ट बेच रहा हूँ. अच्छा. क्या रिस्पांस है फार्मर से? फार्मर्स का बहुत अच्छा रिस्पांस है. फार्मर्स को जो मतलब यूज कर रहे थे इमिडाक्लोरोपिड, उनको उतना अच्छा रिजल्ट आ नहीं रहा था. और उस पर क्या है, जो एफिड्स, एसिड्स और वाइट फ्लाइज का जो ज़्यादा अटैक है वो जा नहीं रहा था. हमने फार्मर को एक बार सजेस्ट किया है कि आप एक बार मतलब वेलॉक्स का यूज़ तो करके देखें. तो फार्मर हमारे साथी है, हमारे फार्मर भाई का नाम जनार्दन है, जो कि भोपापुर विलेज के हैं, प्रॉपर बिलोंग करते हैं. और इनको रिजल्ट अच्छा आया. और फार्मर्स में भी अभी मतलब ये मालूम हो रहा है कि मतलब ज़्यादा कॉस्ट भी नहीं है, कम कॉस्ट में उनको अच्छा मतलब प्रॉफिट भी हो रहा है और अच्छा रिजल्ट भी आ रहा है. कैसा कि अभी अगर ओनली अपन दूसरा एक टेक्निकल यूज करे, उसमें फिर एडिशनल अपन ग्रोथ प्रमोटर यूज करना पड़ता, फिर अलग अलग कॉम्बिनेशन करना पड़ता, उससे प्राइस बढ़ता. जी, प्राइस तो बढ़ रहा है. बिल्कुल. फॉर एग्जाम्पल अभी 1000 रुपये तक 1 एकड़ जाता, ये केवल 650 रुपीज 650 जा रहा है. अगर आप अस्टमाप्राइड भी दिए तो कितना होता कास्ट? 750 हो रहा है. 750 मतलब 750 में अच्छा रिजल्ट अच्छा आ रहा है. సో ఇది ఒకటి అనమాట. సో మన బ్రదర్కి తెలుగు అయితే రాదు కాబట్టి ఏంటంటే మనకు వేరే కాంబినేషన్ చేస్తే ప్రైస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో మనం చూసుకున్నట్లయితే 750 రూపాయల వరకు మనకు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఒక ఎకరానికి కొట్టి చూడండి, ఎక్కువ కాకుండా. సో ఖచ్చితంగా మీకైతే సో ఇంత మంచి సమాచారం ఇచ్చిన మన బ్రదర్ గారికి, ఈ బ్రదర్ గారికి థ్యాంక్ యూ.